హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాయత్రి ఫ్యాషన్స్. బ్యూటిఫుల్ శారీస్ యాజ్ యూజువల్ బట్ డిఫరెంట్ రేంజెస్లో తీసుకొచ్చాను. డిజైనర్ శారీస్, చినాన్స్ అండ్ కంఫర్టబుల్ రేంజ్లో ఉండే శారీస్, చాలా కంఫర్టబుల్ అఫోర్డబుల్ ప్రైస్లో కూడా ఉన్నాయన్నమాట. సో అందులో ఒకటి ఈరోజు నేను కట్టుకున్నాను కదా, మరూన్ కలర్, మరూన్ రెడ్, పూర్తిగా డార్క్ మరూన్ కాదు, అలాంటి చిల్లీ రెడ్ కానీ చక్కగా ఈ చినాన్ శారీ కాంట్రాస్ట్ కాంబినేషన్ బ్లౌజ్ తోటి ఉంది. సో ఇది చినాన్, నాకు యాక్చువల్లీ చినాన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం. ఆర్గన్జాస్, చినాన్స్ ఇవన్నీ కూడాను. సో ఈ చినాన్ ఏంటంటే మీకు యూజువలీ చినాన్స్ మనకి 3000 పైనే ఉంటాయి కదా, యూజువలీ చినాన్స్ ప్రింటెడ్ అలాగే ఉంటాయి. ఈ చినాన్ మీకు కంఫర్టబుల్ రేంజ్లో వచ్చిందండి. చక్కగా రోల్ చేసేసి చక్కగా ఫినిష్ అయిపోయి వచ్చింది చినాన్ శారీనే. ఇది ఏ రేంజ్లో వచ్చింది తెలుసా? ఈ మెరూన్ కలర్ మీద వచ్చిన ఈ బోల్డ్ ఫ్లోరల్ ప్రింటెడ్, ఏదైతే గ్రీన్ కలర్, బ్లూ, మస్టర్డ్ ఎల్లో 3 కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి ప్రింటెడ్. దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. ఏ కలర్ అయితే, నేనే పిచ్ మ్యాచింగ్ వేసాను కానీ ఇదిగోండి, దీని మీద ఏ కలర్ అయితే గ్రీన్ కలర్ వచ్చిందో, మెహందీ గ్రీన్ కలర్, అదే మెహందీ గ్రీన్ కలర్ తోటి వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ తోటి వస్తుంది. ప్రైస్ చెప్తున్నాను, రెడీగా ఉండండి. 1100 అంతేనా? అంతే 1100లోనే ఉంది. నేను కొంచెం కంగారు పడ్డాను, 1600తో నేను ప్రైస్ తక్కువ అని చెప్పాలని ఎగ్జైట్ అయిపోయి బాగా తక్కువ చెప్పేసానని. ఇక్కడ 1100 అండి, 1100లో ఉంది. మరూన్ కలర్, మరూనిష్ రెడ్ కలర్, చినాన్, గోల్డెన్ చెక్స్ వస్తుంది, మళ్ళీ దానిపైన ప్రింటెడ్ వస్తుంది, కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ కలర్ కూడా ఉంది. ఇది ఇంకొక కలర్ ఏంటంటే ఇది వైలెట్ కలర్. ఈ కలర్ ఇంకా అసలు అందరికి చాలా ఫేవరెట్ కలర్. ఇది వైలెట్ కలర్. ఇగో 1100 11. దీనికి ఇగోండి మస్టర్డ్ ఎల్లో కలర్ తో కాంట్రాస్ట్ వచ్చిన బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ కూడా టెక్స్చర్డ్ బ్లౌజ్ అండి, ఏదో రెగ్యులర్ గా ఇచ్చేసిన బ్లౌజ్ కాదు. చాలా బాగుంది బ్లౌజ్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, చక్కగా వీవింగ్ లో వచ్చింది, స్మూత్ గా ఉంది, చందేరి లాగా, క్రేప్ లాగా అలా ఉందన్నమాట. ఈ వైలెట్ కలర్ మీద కూడా చక్కటి కలర్ కాంబినేషన్, ఫ్లోరల్ ప్రింట్స్ చాలా బాగున్నాయి. ఇలా వస్తుంది మస్టర్డ్ ఎల్లో విత్ వైలెట్ లో 1100లో. తేలిగా, ఎంత తేలిగ్గా ఉంది. ఇదిగో నేను కట్టుకున్నాను, చూసారు కదా. రెడ్ ఇలా ఉందంటే ఇంకా వైలెట్ కట్టుకుంటే ఎంత బాగుంటుంది నాకు తెలుసు. ఇక్కడ నేను టెక్నిక్ ప్లే చేశాను. వైలెట్ ఎలాగూ బాగుంటుంది కట్టుకుంటే. అండ్ ఇంకొక చాలా కంఫర్టబుల్ న్యూ ఫ్యాబ్రిక్, ఇది పస్మీనా సిల్క్ అని చెప్పి ఈ మధ్య చెప్తున్నాం కదండి. పస్మీనా సిల్క్ అంటే కాశ్మీరీ సిల్క్ స్టైల్లో ఉంటుంది, చందేరి అండ్ ఫీల్లో ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, డీసెంట్ అనమాట. పష్మీనాలో కూడా మినిమమ్ 5000 నుంచి స్టార్ట్ అవుతాయి యూజువల్గా. బట్ ఇది పష్మీనా సిల్క్. మనకి షాల్ ఉంటుంది కదా, షాల్స్, కాశ్మీరీ సిల్క్స్ లో షాల్స్ ఉంటాయి యూజువలీ, ఆ టైప్ టెక్స్చర్ వస్తుంది, కానీ అంత థిక్గా ఉండదు. ఇది చక్కగా ఫాల్ బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, అసలు ట్రాన్స్పరెంట్ గా ఉండదు. డిఫరెంట్ గా వచ్చింది. ఆ పష్మీనా సిల్క్ ని ఈ సిల్క్ స్టిక్ లో ఎలా తీసుకొచ్చారో కానీ చాలా సటిల్ లైట్ క్రీమ్ కలర్ మీద కొంచెం మెజంతా పింక్ కలర్ తోటి వచ్చిన ఫ్లోరల్ ప్రింట్, పళ్ళు ఇట్లాగా స్ట్రైప్స్ పళ్ళు, అండ్ దిస్ డార్క్ కలర్ తోటి ఈ మెజంతా పింక్ తోటి వచ్చిన బ్లౌజ్ వస్తుంది. ఒక చిన్న దీని ఏమంటారు, టెంపుల్ డిజైన్ వచ్చిన బ్లాక్ బార్డర్ వస్తుంది. దీని కాస్ట్ ఎంత తెలుసా? 1200కి అసలు భలే ఉంది. నేను కట్టుకున్న ఇదేమో కొంచెం ఫ్యాన్సీగా, కాస్త ఎంగేజ్ వాళ్ళు కట్టుకుంటారు. ఇదైతే ఇంకా ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. యూజువల్లీ కాస్త కొంచెం ఏజ్డ్ వాళ్ళే కట్టుకుంటారు. 1200లో ఉంది. ఆర్గన్జా, సాఫ్ట్ ఆర్గన్జా, జార్జెట్ ఆర్గన్జా, ఏదైనా విస్కోస్ ఆర్గన్జా, ఏదన్నా దీన్నే అంటారు. ఎందుకంటే టెక్స్చర్ ఎక్కడో లోపల డిఎన్ఏ ఆర్గన్జా ఉంటుంది, ఫాలు మళ్ళీనేమో జార్జెట్ లో ఉంటుంది, అందుకని ఆర్గన్జాతో మిక్స్ చేసి చెప్తుంటాము. సో దీనికి ఏంటంటే సీక్వెన్స్ వర్క్ వస్తుంది, చాలా స్మూత్, ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉందండి అసలు. అండ్ దీనికి ఇట్లా కట్ వర్క్ వస్తుంది, లైన్స్ వచ్చిన ఈ స్ట్రైప్స్, స్ట్రైప్స్ వచ్చిన సీక్వెన్స్ బార్డర్ అండ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ డిఫరెంట్. ఇది స్మూత్ సాటిన్ సిల్క్, సాటిన్ లో వస్తుంది. పైగా బ్లౌజ్ అంతా కూడా ఈ స్ట్రైప్స్ వర్క్ వస్తుంది. ఈ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఒకప్పుడు ఇలాంటి వర్కే ఇట్లా స్ట్రైప్స్ వర్క్ చేయించుకొని, హ్యాండ్ వర్క్ చేయించుకున్నాను. ఓన్లీ బ్లౌజ్ కి చాలా పెట్టాను అప్పుడు నేను. ఇప్పుడు ఓన్లీ బ్లౌజ్ కాస్ట్ అంత వచ్చేస్తుంది, చీర బ్లౌజ్ కలిపి. ఎంతంటే 4600, 3800లో ఉంది. అయితే ఇది ఎక్కువ హైట్ ఉండదండి. ఇది స్కాలప్ కోసం పైన కింద వాడతారు కాబట్టి 46 ఇంచెస్ వస్తుంది. కానీ ఇందులో బెనిఫిట్ ఏంటంటే షోల్డర్ పార్ట్ వరకు, ఏదైతే మీకు కుచ్చుల్లో లోపలికి మీరు టక్ చేసుకోవడానికి యూజ్ చేస్తామో, ఇన్ చేస్తామో, అక్కడ మాత్రం 47 ఇంచెస్ వస్తుంది. ఇగో ఈ డిఫరెన్స్ అన్నది ఉంటుంది.
స్కాలప్ కోసం అని చెప్పి ఒక 2 ఇంచెస్ యూజ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి స్కాలప్ వస్తుంది. 2 ఇంచెస్ మీకు డ్రేప్ చేసుకోవడానికి వస్తుంది. 47 ఇంచెస్ హైట్లో ఉంది. చాలా స్మూత్గా ఉంది. 3800లో. సో ఇది కూడా అలాంటి కేటగిరీనేనండి. ఇది వైట్ మీద వస్తుంది. వైట్ మీద వేరే కలర్ ఫ్యాబ్రిక్ ని రాణి పింక్ కలర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చిన సీక్వెన్స్ వర్క్ దీనికి అటాచ్ చేసి పైగా సీక్వెన్స్ సిల్వర్ సీక్వెన్స్ వస్తుంది. ఇది కూడా క్రాస్ ప్యాటర్న్ వర్క్ వస్తుంది. అండ్ దీనికి రంకార్డ్ స్టైల్ వస్తుంది తెలుసా. మళ్ళీ దీనికి డిఫరెంట్గా డై చేశారు ఫ్యాబ్రిక్ని. పళ్ళులోకి వచ్చేసరికి ఎల్లో అండ్ రాణి పింక్ డిఫరెంట్గా 2 కలర్స్ తోటి డై చేశారు. అండ్ బ్లౌజ్ ఇది కూడా సాటిన్ బ్లౌజ్ ఏనండి. చక్కగా సాటిన్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వర్క్ తోటి వస్తుంది. చాలా బాగుంది. 4600లో ఉందండి ఇది. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి అడిషనల్ ఫ్యాబ్రిక్ డైయింగ్, అడిషనల్ డైయింగ్ అనమాట. ఇది రంకార్డ్ డైయింగ్ వస్తుంది అండ్ వర్క్లో కాస్త డిఫరెన్స్ వస్తుంది. ఆ డిఫరెన్స్ పడింది అనమాట. ఫ్యాబ్రిక్ అయితే సేమే, బట్ వైట్ అండ్ పింక్ చాలా బాగుంది. 4600 కూడా చాలా చాలా రీజనబుల్ రేంజ్ అండి ఫర్ దిస్ శారీ. మంచి వర్క్ తోటి మంచి ఫీల్ ఉన్న ఫ్యాబ్రిక్ తోటి 4600 మంచి డిజైనర్ పీస్ వచ్చినట్టే. చాలా స్మూత్గా కూడా ఉంది. బాగా మిల్క్ వైట్ కాదు, హాఫ్ వైట్, 3/4 వైట్ అనుకుందాం. హాఫ్ కన్నా ఎక్కువ. కొంచెం డార్క్ నేవీ బ్లూ కలర్ తోటి వచ్చిన స్టోన్ వర్క్ అండి. సరోస్కి స్టోన్ వర్క్ తోటి వచ్చింది. జార్జెట్, మంచి విస్కాస్ జార్జెట్ అండి. సూపర్ జార్జెట్ మీద స్టోన్ క్వాలిటీలో కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుందండి. ఒరిజినల్ సరోస్కి స్టోన్స్ లాగా ఉంటాయి సేమ్ ఆల్మోస్ట్. ఇది జార్జెట్ కాబట్టి లైట్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ జార్జెట్ ఫీల్ చాలా బాగా తెలుస్తుంది. ఆల్ ఓవర్ బాడీ అంతా కూడా ఇది క్రీపర్ వీవింగ్ వస్తుంది అండ్ బార్డర్ లో కూడా వర్క్ వస్తుంది. సెల్ఫ్ కలర్ అనమాట. బ్లూ మీద బ్లూ కలర్ స్టోన్స్ తోనే వస్తుంది. ఇది 3800లో ఉందండి. చాలా సూపర్ గా ఉంది. అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ కి ఇట్లా వస్తుంది. చాలా చాలా బాగుంది. మీకు సింగిల్ ప్లీడ్ అయితే ఇంకా సరిపోయింది. సింగిల్ లేయర్ లో మీకు ఈవినింగ్ పార్టీస్ కానీ కాక్టైల్ పార్టీస్ కానీ చాలా బాగుంటుంది. సింగిల్ లేయర్ లో లైట్ గా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, ఎక్కువ ఉండదు. బట్ ఈ స్టోన్ సెల్ఫ్ స్టోన్ తోటి చాలా బాగుంది. ఇది 3800లో ఉంది. హైట్ 48 ఇంచెస్ హైట్ లో ఉంది. సో ఈ రోజు చీరలు ఎలా ఉన్నాయండి? నచ్చినాయా మీకు? అన్ని కూడా ఇది అయితే ఇంకా అసలు 1100కి సూపర్. అసలు దీంట్లో 2 కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. నచ్చి తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి చీర మీరు కొనేసుకోవచ్చు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇన్స్టా పేజ్లో కూడా అప్పుడప్పుడు మా వాళ్ళు రీల్స్ పెడుతున్నారు, అది కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ మా జితి వీవ్స్ హైదరాబాద్ స్టోర్ని ఫాలో అవ్వండి. అది ఇంకా మీరు ఎక్స్క్లూజివ్ శారీస్ చూడొచ్చు. సూపర్ డూపర్ క్లిక్ అయిందండి జితి వీవ్స్. ఎందుకంటే ప్రతి డిజైన్ కూడా ప్రతి శారీ కూడా ప్రాణం పెట్టేస్తున్నాం అనమాట. అంత బాగా అంత మంచి డిజైన్ సెలెక్టెడ్గా తీసుకొస్తున్నాను. ఇందులో అయితే ఎలా మనం సక్సెస్ అయ్యామో ఇదంతా కూడా ఎకానమీ రేంజ్లో గాయత్రి ఫ్యాషన్స్ అన్ని కూడా తక్కువ రేట్లో ఎఫోర్డబిలిటీ అందరూ ఎఫోర్డ్ చేసే విధంగా ఉండేలాగా ఉంటాయి. జితి ఈజ్ ఎక్స్క్లూజివ్ శారీ, ఎక్స్క్లూజివ్ స్టోర్ అండి. అక్కడ కూడా తక్కువ పెట్టచ్చు కదా అంటారు, పెట్టనండి. అది ఎక్స్క్లూజివ్, దాని ప్యూరిటీ, దాని డిగ్నిటీ, దాని స్పెషాలిటీ దానికే ఉంటుంది. మీకు ఏం మిగతా కావాలన్నా గాయత్రిలో తీసుకోవచ్చు. సో 2 కేటగిరీస్ చేసాము. రెండింటిని ఫాలో అవ్వండి. మంచి మంచి డిజైన్స్ తెలుస్తాయి, ట్రెండ్స్ తెలుస్తాయి. మీ సజెషన్స్ కూడా మీరు మాకు ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బై.